మహబూబాబాద్ మండలం పర్వతగిరి గ్రామంలో గ్రామసభ ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో గ్రామసభ కాంగ్రెస్ పార్టీ గ్రామ పార్టీ అధ్యక్షుడు గడిసందు అశోక్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనసభ్యులు డాక్టర్ బుక్య మురళీనాయక్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్క వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అర్హులైన వారందరికీ తప్పకుండా వస్తాయని, ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవాలని, ఎవరు అధైర్యపడవద్దని అన్నారు. ఈ నెల రాష్ట్ర ప్రభుత్వం 21 నుంచి 24 వరకు చేపట్టిన గ్రామసభ కార్యక్రమంలో భాగంగా మొట్టమొదటిసారిగా నా సొంత గ్రామంలో ఈ గ్రామసభ నిర్వహించినందుకు చాలా ఆనందంగా ఉందని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు ముల్క వెంకన్న, రాంపల్లి నరేష్, గండు ప్రభాకర్, అధికారులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీరు కొంటున్న ప్రతి ఒక్క ఆహార దినుసుల మీద గవర్నమెంట్ ట్యాక్స్ తీసుకుంటా ఉంది. అంటే మీరు కష్టపడి కట్టే సొమ్ముతోనే ప్రభుత్వం నడుస్తూ ఉంది. ఆ సొమ్ము వృధా కాకూడదని మనం కష్టపడి మనం కట్టిన ట్యాక్స్ వల్లనే ప్రభుత్వం నడుస్తూ ఉంది. అది కొంతమంది జమీందారులకే వశమవుతా ఉంది. అట్లా కాకూడదు. నిజంగా ఏ పేద రైతు, ఏ రైతు అయితే వ్యవసాయం చేసుకుంటున్నాడో, వ్యవసాయం చేసుకుంటున్నటువంటి రైతుకు ప్రతి గుంటకు వారికి రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి కాదు, అలాగే నాలాలు ఉన్న వాళ్ళకి కాదు, గుట్టలు కొండలు ఉన్న వాళ్ళకి కాకుండా వ్యవసాయాన్నే కూలమానంగా తీసుకొని సేద్యం చేస్తున్నటువంటి రైతులకు ఇబ్బంది కలగకుండా వాళ్లకు పెట్టుబడి సాయం చేయాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈరోజు ఇక్కడ ఒక బృహత్తరమైన కార్యక్రమం ఏర్పాటు చేసింది. మనకు ఈ సంక్షేమ పథకాలన్నీ 26వ తారీఖు నుండి మొదలవుతుంది. 26వ తారీఖు ఇచ్చిన లిస్టే ఫైనల్ కాదు అని మరొకసారి మీరు గమనించాల్సిందిగా కోరుకుంటున్నాను. చాలా మంది రైతులు, ఇప్పుడు చాలా మంది ఉపాధి హామీలో పనిచేసే వాళ్ళు నా పేరు లేదు చెప్పడం జరిగింది. లిస్టులలో ఎవరి పేరైతే లేదో మీరు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా పేదవాడు ఎప్పుడో ఇంత గతంలో ఇచ్చినటువంటి ఇందిరమ్మ ఇల్లులు కావచ్చు, గుడిసెలు, కూలిపోయిన గుడిసెలు ఉండొచ్చు, లేకపోతే సీసీ కాంక్రీట్ స్లాబ్ లేని ఇళ్ళకి ఏదైతే ఉన్నాయో ప్రతి ఒక్కరూ అర్హులే. పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా మీకు ఎవరైతే అర్హులున్నారో వాళ్ళందరూ మీరు అప్లై చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నా. మన ప్రభుత్వం ఈ సంవత్సరం నాకు 3500 ఇందిరమ్మ ఇల్లు ఇచ్చింది. మరొక సంవత్సరం 3500 ఇందిరమ్మ ఇల్లు ఇస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే మన నియోజకవర్గానికే మొత్తం 19 నుంచి 20,000 ఇందిరమ్మ ఇల్లు ఇస్తుంది. దీంతో పాటుగానే గూడూరు మండలం ఏజెన్సీ ప్రాంతానికి అధికంగా ఈ 3500 ఇందిరమ్మ ఇల్లులే కాదు, అక్కడ ఇంకొక 1500 నుంచి 2000 ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పేసి మన గౌరవ రెవెన్యూ శాఖ మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. మీరు అధైర్యపడకండి, మన సొంత గ్రామం ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు కట్టించే విధంగా, నిజమైన పేదవాడికి, సీసీ కాంక్రీట్ స్లాబ్ లేని వాడికి ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇప్పించే బాధ్యత నాది. ఈ 4 సంవత్సరాల్లో ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తాను. అందుకనే నిజాయితీతోటి ఎవరికైతే నిజంగా సీసీ స్లాబ్ లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారో ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం.